అండ్ మోర్ ఓవర్ మీరు ఒకటి అన్నారు కదా డ్రోన్ గురించి. నేను డ్రోన్ ఎందుకు కొన్నానంటే మన గుంటూరు గురించి, మన గుంటూరులో అందాల గురించి తీయడానికి నేను ఒక మంచి ఇదిగా నేను తీసుకుంటే దాన్ని నేను ఆగస్టు ఎప్పుడో జరిగింది అది. ఆ రోజు కూడా నేను ఎగరేయలేదు. అది అసలు ఫుల్ ఏదో సీజ్ చేశారంట, ఏంటేంటో చెప్తున్నారు. అది అది కాదండి. నేను దేని గురించి యూజ్ చేసింది? నేను ఏదన్నా తప్పుడు గురించి యూజ్ చేశానా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్క్ నందిని వాళ్ళ నాన్నకి వీడియోలు పంపిస్తుందని ఒక క్వశ్చన్ అడిగారు. సరే, నేను పార్క్ కి వెళ్ళాను, గుంటూరు నందిని డ్రోన్ పైన వస్తుంది. ఇప్పుడు ప్రేమికులు తుప్పల్లో ఉంటారా, లేకపోతే గుంటూరు నందిని డ్రోన్ వస్తుంది అని ఇక్కడ ఇలా ఎక్స్పోజ్ అయి ఉంటారా వాళ్ళు? నేను తప్పు మాట్లాడట్లేదు, నిజంగా నిజాయితీ మాట్లాడుతున్నా. ఇఫ్ ఇన్ కేసు గుంటూరు నందిని డ్రోన్ అలా ఎగురుతుంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఇది గుంటూరు నందిని డ్రోన్ అని ఇలా ఎక్స్పోజ్ అయితే నేను మా నాన్నకి వెళ్ళి నేను వీడియోస్ ఇస్తే ఏంటది అసలు ఎలా మాట్లాడుతున్నారు మీరు? నిజంగా అలాంటి వీడియోస్ ఉంటే ఒక్కటి చూపించండి, ఒక్కటి కాదు కనీసం ఒక ఫోటో అన్న చూపించండి. ఒక ఆడపిల్ల మీద మీ ఇంట్లో అక్కలు లేరా, చెల్లెలు లేరా, అమ్మలు లేరా, ఎవరు లేరా? నేను ఒకవేళ తప్పు చేసుంటే నిజం చెప్తున్నాను, మీ ముందు నేను మాట్లాడేదాన్ని కాదు. నాకు ఎంత బాధ వేస్తుందంటే కావాలని కొన్ని నెగిటివ్ అంటే నాకు ఎగ్నెస్ట్ ఉంటారు కదా వాళ్ళు చేసే కామెంట్స్. ఇంకొక ఆడపిల్ల నా స్టేజ్ లో ఇంకొక ఆడపిల్ల ఉంటే ఏమైపోదో తెలియదు, కానీ ఆమె స్ట్రాంగ్ గర్ల్. మీరు ఇంకా నన్ను మోటివేట్ చేయాలి, ఇంకా తిట్టండి, ఇంకా మోటివేట్ చేయండి. అండ్ నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఇంతవరకు నేను సపోర్ట్ చేసింది లేదు. మా నాన్న తప్పు చేస్తే మా నాన్న శిక్ష పడిద్ది, సస్పెండ్ చేసుకుంటారు ఎక్కడన్నా కూర్చొని. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. నేను లేను కదా, నేనేమన్నా ఉన్నానా? లేను. నేను లేకుండా నా పేరు, నా ఫోటోలు, అసలు ఫోటో ఏందిరా బాబు? నేను చిన్న పిల్లప్పుడు సంవత్సరం పిల్లప్పుడు ఫోటో పెడుతున్నారంటే మీరు నన్ను ఎంతలా ట్రోల్ చేస్తున్నారంటే